హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇప్పుడిప్పుడే ఇంపార్టెంట్ ఫ్లాష్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి. రైతు భరోసా అనేది ఎప్పటి నుంచి రిలీజ్ చేస్తారు ఏంటని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారు. తాముకు 2 ఎకరాల వరకే భూమి ఉంది అయినా రాలేదంటున్నారు. కొంతమంది ఏమో రైతు భరోసా అనేది ఇప్పట్లో ఇస్తారా ఇయ్యరా అని చెప్పేసి చాలామంది అయితే చాలా డౌట్స్ అయితే ఉన్నాయన్నమాట. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే రైతు భరోసా సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 3 ఎకరాలు, అదేవిధంగా 4 ఎకరాలు, 5 ఎకరాలు రైతులకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే రావడం జరిగిందనమాట. సో ఆ వివరాలు ఏంటనేది కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. గతంలో మనకు రైతులకు సంబంధించి పెట్టుబడి సాయం కింద 5,000 రూపాయలు అయితే అందజేసేవారు. కానీ ఇప్పుడు ఎకరానికి 6,000 రూపాయల చొప్పున పెంచి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక 7,500 రూపాయల ప్లేస్లో వచ్చేసి 12,000 రూపాయలు ఎకరానికి 2 సీజన్లో కలిపి అయితే అందజేస్తూ ఉన్నారు కదా. తాజాగా వచ్చేసి ఇటీవల కాలంలోనే రైతు భరోసా అనేది అందరి అకౌంట్లో అయితే జమ చేయడం జరిగింది. దాదాపుగా ఎంతమంది అర్హత అయితే అంతమంది. సో ఇప్పుడు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతు భరోసా సంబంధించి మరి ఎప్పటి నుంచి ఇవ్వబోతున్నారు ఏంటి, ఇందుకు సంబంధించి చూసుకున్నట్లయితే చాలామంది అయితే ఇప్పటికే వానాకాలం వచ్చేసింది. అదేవిధంగా ఏదైతే ముఖ్యంగా జూన్లోనే దున్నకాలు స్టార్ట్ అవుతున్నాయి. అయినప్పటికీ మాకు ఇంకా పైసలు అనేది రాలేదు, పెండింగ్ నిధులు ఎప్పుడు వస్తాయి, అదేవిధంగా కొత్త వారు కూడా ఎదురు చూస్తున్నారు. సో అటువంటి వారందరికీ కూడా బిగ్ అప్డేట్ అయితే ఇచ్చారనమాట. సో అదొక స్మాల్ రిక్వెస్ట్ అండి, ముందుగా వీడియో వస్తున్న ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. కొత్తగా ఛానల్ వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్నారు కానీ లైక్ చేయడం మర్చిపోతున్నారు, వెంటనే లైక్ చేయండి. గురువులకి అయితే వెళ్ళిపోదామండి. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా రైతులకు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం ఎదురు చూస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఇప్పటికే 3 విడతల్లో నిధులు అనేది జమ చేస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో ఏదైతే కొన్ని కొత్త రూల్స్ తీసుకొస్తామని చెప్పడం జరిగింది. తర్వాత తీసుకురొచ్చే ప్రయత్నం చేశారు. తర్వాత 3 విడతల్లోనే నిధులు అనేది జమ చేస్తామని చెప్పారు. 2 విడతలుగా ఎకరాల వారిగా నిధులు అనేది జమ చేస్తూ ఉన్నారు. తాజాగా వచ్చేసి నెల రోజులైనా కూడా ఇంకా 3వ విడత నిధులు అనేది జమ చేయడం లేదనమాట. సో రైతులు మరి ఎప్పుడు జమ చేస్తారు ఏంటి, ఇప్పటికే యాసంగి సీజన్ అనేది కంప్లీట్ అయ్యి ఇప్పుడు దాదాపుగా ఏదైతే మార్చి ఏప్రిల్లోనే పైసలు అనేది చేతికి అందజేస్తామని చెప్పారు. కానీ ఇప్పటి వరకు అయితే ఇవ్వలేదు. సో అయితే రైతులకు సంబంధించి సమాయత్తం అవుతున్నారు. ఎందుకంటే నెక్స్ట్ పంట వేయాలని చెప్పేసి ఈ సమయంలో ప్రభుత్వంలోని కొంత ఏదైతే ముఖ్యులు కావచ్చు, పెద్దలు కావచ్చు, అదేవిధంగా సీఎం రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యేలు అధికారులు కూడా తీసుకుపోయినట్టు చెప్తున్నారు. అయితే ఇందులో వచ్చేసి 3వ విడత నిధులపైన కీలక చర్చ సాగుతున్నట్టు జరుగుతుంది. సో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 3వ విడతకు సంబంధించి రైతు భరోసా నిధుల కోసం వేచి చూస్తున్నటువంటి రైతులకు సంబంధించి ఒక అప్డేట్ ఇచ్చారనమాట. ఎందుకంటే మార్చి 22వ తారీఖున సిద్దిపేట జిల్లాలోనే నర్మట్లో సీఎం రేవంత్ రెడ్డి రైతు భరోసా నిధులు అనేది రిలీజ్ చేశారు. తర్వాత తొలి విడత వచ్చేసి 3,447 కోట్లు అనేది రైతుల ఖాతా అయితే జమ చేయడం జరిగింది. మరో 20 రోజుల్లోనే 2,650 కోట్లు ఇక 2వ విడతగా జమ చేస్తామని చెప్పడం జరిగింది. ఏప్రిల్ ఆఖరి వరకు కూడా రైతులందరికీ కూడా రైతు భరోసా 9,000 కోట్ల రూపాయలు ఖాతాలు అయితే జమ చేయడం జరుగుతుందని చెప్పడం జరిగింది. ఈ పథకానికి సంబంధించి ప్రభుత్వం దాదాపుగా ఏప్రిల్ 22న 2వ విడత రిలీజ్ చేశారు. 2,063 కోట్లు అయితే. సో 2వ విడతకు సంబంధించి పంపిణీ చేసిన నెలన్నర అవుతుందా, మిగిలిన రైతు భరోసా సంబంధించి ఎలాంటి అప్డేట్ అనేది లేదు. 2 విడతల్లో కలిపి 5,500. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే రైతులకు సంబంధించి రైతు భరోసా ఉందో ఇంకా దాదాపు 3,400 కోట్ల రూపాయలు అనేది పంపిణీ చేయాల్సి అయితే ఉంది. పథకానికి సంబంధించి ప్రభుత్వం ఇటీవల కాలంలోనే రైతులందరి అకౌంట్లో అయితే డబ్బులు జమ చేస్తామని చెప్పడం అయితే జరిగింది. దాదాపుగా 3 విడతల్లో అయితే రిలీజ్ చేస్తామన్నారు, కానీ ఇప్పటివరకు అయితే జమ కాలేదు. దీంతో తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఋతుపవనాలు వచ్చాయి. 5 తారీఖు 6 తారీఖు అయితే వచ్చింది. తర్వాత తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు పడుతున్నాయి. ఇప్పుడు వానాకాలం స్టార్ట్ అయిందన్నమాట. సో రైతులు సాగుకు సిద్ధం కావడం జరిగింది. ఇప్పుడు పెట్రోల్ డీజిల్ రేట్లు కూడా పెరగడంతో ట్రాక్టర్లు కిరాయిలు కూడా పెంచారని చెప్పేసి, అదేవిధంగా పెట్టుబడి సాయం కూడా ఇతర ఎవరు అప్పులు ఇస్తారని చెప్పేసి కూడా ఎదురు చూస్తున్నారు. అదేవిధంగా సాగుకారుల వద్ద నుంచి అధిక వడ్డీ రూపంలో పంట అమ్ముతామని చెప్పేసి ఈ రకంగా 2 విడతల్లో నిధులు విడుదల చేసినటువంటి తర్వాత కూడా 20 రోజుల్లో 2,660 కోట్ల రూపాయలు అనేది ప్రభుత్వం అయితే రిలీజ్ చేస్తామని కూడా ప్రకటించడం జరిగింది. సో ఏప్రిల్ నెల ఆఖరులోగా మిగిలిన రైతుల ఖాతాలో నిధులు జమ చేస్తామని చెప్పారు. ఏప్రిల్ నెల అయితే మూసింది, కానీ ఇప్పుడు మే నెల కూడా వచ్చేసింది. మే నెల కూడా కంప్లీట్ కావడం జరిగింది. సో జూన్ నెలలో అయితే వచ్చేసి ప్రయత్నం చేశారు, కానీ ఇప్పటివరకు అయితే నిధులు అనేది అధికార ప్రకటన అయితే లేదు. కానీ సో ఇందులో వచ్చేసి ఇక ప్రభుత్వం కావచ్చు, ఎమ్మెల్యేలు సైతం కావచ్చు, అధికారులు సైతం, ఉన్నత అధికారులు సో రైతు భరోసా సంబంధించి ఒక అప్డేట్ అయితే ఇచ్చారు. సో ఎప్పుడు రిలీజ్ చేస్తారు ఏంటంటే, రైతు భరోసా అనేది మనకు 2వ విడతగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఏదైతే ఇప్పటికే ఇచ్చారు కాబట్టి 3వ విడతగా వచ్చేసి మనకు ముఖ్యంగా అయితే ఈ నిధుల పైన ప్రభుత్వం
అయితే ఈ నిధులపైన ప్రభుత్వం గుడ్న చెప్పడం జరిగిందనమాట. ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చే వారంలోనే పెండింగ్ డబ్బులు అనేది రిలీజ్ చేస్తామని చెప్పడం జరిగిందనమాట. మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగిందనమాట. ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే మొక్కజొన్నలకు సంబంధించి కూడా పైసలు అనేది అందజేస్తున్నాం కదా. రానున్న వర్షాకాలంలో ఇప్పటికే స్టార్ట్ అయింది. సో ఇక తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎల్నిలో అనే ప్రభావం ఇక తలైతే వర్షాభావ పరిస్థితులు అనేది ఎదుర్కొనే రైతులకు సిద్ధంగా ఉండాలని చెప్పేసి, ఎందుకంటే గతంలో పండించినట్టు ఇప్పుడు పండిస్తే వర్షాలు పడక ఇబ్బందులు పడతారు కాబట్టి ముందుగానే రైతులకు సంబంధించి అధికారులు ఆదేశాలు జారీ చేశారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు. ఎందుకంటే తక్కువ నీటితో సాగైనటువంటి వర్ష భావాన్ని తట్టుకునే పంటలపైన గ్రామ సభల ద్వారా విస్తృతంగా ప్రచారం చేయాలని, అదేవిధంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇక పంటలు ఏదైతే వేస్తున్నారో ఇప్పుడు గతంలో 5 ఎకరాలు వరి వేసిన వారు ఇప్పుడు ఒక 2 ఎకరాల వరకు అయితే వేయాలని చెప్పేసి, ఎందుకంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడే దొడ్డు రకాలు అనేది బరువు ఉండడం, దాంతోపాటు ఇప్పుడు ప్రస్తుతం ఏం చేస్తారంటే గతంలో పశ్చిమాసియాలో యుద్ధం లేని కారణంగా ఇతర దేశాలకైతే ఎగుమతి చేసేవారు. కానీ ఇప్పుడు రాష్ట్రాల కేంద్రం నుంచి దొడ్డు బియ్యం అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నాయి. సో ఇప్పుడు సన్న బియ్యం అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామని చెప్పింది. అవి ఎటు చేయాలని చెప్పేసి అధికారులు అయితే తలెత్తిన సమస్య. సో అందుకని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే స్టాక్ అనేది ఉందనే విధంగా చెప్తున్నారు. కాబట్టి రాను రోజుల్లో కూడా పంట కొనుగోలు చేయడం లేదని చెప్పేసి కేంద్రం, ఇటు రాష్ట్రమే కొనుగోలు చేయలేదని చెప్పేసి కళాల దగ్గర ధాన్యం తడిసి ముద్దవుతుందని చెప్పేసి చెప్పడం, ఇవన్నీ జరుగుతున్న నేపథ్యంలో ఈసారి జూన్లోనే ఏదైతే మనకు వరి సాగు చేసేవారు విస్తీర్ణ తక్కువ చేసుకోవాలని, అదేవిధంగా ఇతర పంటల ఏదైతే వైపు మొగ్గు చూపాలని చెప్పేసి పండ్లు, కూరగాయలు, అదేవిధంగా పప్పు ధాన్యాలు ఇలాంటివి పండించాలని చెప్పేసి రైతులకు, అదేవిధంగా ఆర్థికంగా ఒక ఎకరానికి 10,000 రూపాయలు ఏదైతే సబ్సిడీ రూపంలో కావచ్చు పెట్టుబడి కూడా అందించకపోవడానికి ప్రభుత్వం కొత్త విధానం తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నట్టు చెప్తున్నారు. సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి ముఖ్యంగా ఒక లేటెస్ట్ అప్డేట్ ఇచ్చారనమాట. ఎందుకంటే వ్యవసాయ అధికారులే క్లియర్గా చెప్తున్నారు. సో ప్రభుత్వం ముఖ్యంగా ఈసారి పంటల మార్పిడి కూడా చేయాలని చెప్తున్నారు, అదే విధానాన్ని కొనసాగించాలని. సో అదేవిధంగా భూమికి సంబంధించిన సాయిల్ టెస్ట్ అనేది కూడా చేయించుకోవాలన్నమాట. ఎందుకంటే యూరియా, అదేవిధంగా డిఏపి కావచ్చు ఇతరత్ర ఎరువులు వాడకం పెరుగుతుంది. అయినా కూడా భూమికి సంబంధించిన వాటికి ఏ పోషకాలు ఉన్నాయి, ఏ లవణాలు ఉన్నాయి అవన్నీ కూడా వాటిని టెస్ట్ చేసుకుంటే తర్వాత మనకు ఇక పంట అనేది ఉత్పత్తి పెరిగే అవకాశాలు అయితే, నాణ్యత ఉండే అవకాశాలు అయితే ఉన్నట్లుగా చెప్తున్నారనమాట. సో మొత్తం మీద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు మరింత మేలు జరుగుతుందనే విధంగా చెప్తున్నారనమాట. ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే సో రాష్ట్ర ప్రభుత్వం నుంచి మరి ఎప్పుడు అందజేస్తారు ఏంటని చెప్పి చాలామంది అయితే అడుగుతున్నారనమాట. సో ఇక ఇది ఒకటి తప్పనిసరిగా అయితే మీరు ఖాతాలో పడ్డాయా లేదని చెక్ చేసుకోవచ్చు అనమాట. దేశవ్యాప్తంగా కోట్లాది మంది రైతులకు ఇప్పుడు ఒక ప్రశ్న అయితే వెతుకుతున్నారు. దానికి ప్రధాని ఏదైతే కిసాన్ సమ్మాన్ నిధి యోజన పథకం కాబట్టి సో ఇందులో వచ్చేసి 23వ విడత ఆర్థిక సాయం అయితే రిలీజ్ చేయడం జరిగింది. రోజుకు రైతుల ఆసక్తి పెరుగుతుంది. అంటే ఈ పథకానికి సంబంధించి 3 విడతల్లో వచ్చేసి 2,000, 2,000, 6,000 రూపాయలు అయితే జమ చేస్తున్నారు. ఇప్పటికే పథకానికి 22వ విడత విడుదల కావడం జరిగింది. ఇక 2026 మార్చి 11న కేంద్ర ప్రభుత్వం విడుదల చేసింది. సాధారణంగా ఈ పథకం కింద ప్రతి విడత కూడా మధ్య సుమారు 4 నెలల వ్యవధి అయితే ఉంటుంది. కాబట్టి గత విడుదల తేదీలను కూడా పరిశీలిస్తే 4 నెలలకు ఒకసారి అయితే జమ చేస్తున్నారు. కాబట్టి సో ఎప్పుడు జమ అవుతాయని చెప్పేసి ఎదురు చూస్తున్న రైతులకు సంబంధించి టీపీ కబర్ అనమాట. జూన్ నెలలోనే మనకు ఇది రిలీజ్ అనేది చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన చేసే అవకాశం ఉందని చెప్పేసి సంబంధిత వర్గాల నుంచి అప్డేట్ అయితే వచ్చాయన్నమాట. సో అంచనా ప్రకారం మీరు తప్పనిసరి రావాలంటే మీకు కేవైసీ అనేది ప్రాసెస్ కంప్లీట్ చేసుకోండి, ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి, ఎన్పిసిఐ అనేది లింక్ చేసుకోండి, డీబీటీ కూడా యాక్టివ్ చేసుకున్న వారికి మాత్రమే ఈ రైతు భరోసా అనేది రావడం జరుగుతుందని చెప్పేసి అప్డేట్స్ అయితే అందాయన్నమాట. అదేవిధంగా పీఎం కిసాన్ కూడా పైసలు కూడా అందుతాయి కాబట్టి సో అదేవిధంగా రైతు వాళ్ళకు సంబంధించి కూడా రైతు భరోసా రావాలంటే గతంలో రాని వారు కూడా ఒకసారి వ్యవసాయాధికారిని సంప్రదించి తగిన పత్రాలు సమర్పించాల్సి అయితే ఉంటుందన్నమాట.